ఈ సంఘటన మనుషుల మధ్య నమ్మకం ఎంతవరకు ఉండాలి, ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు అనే ఒక స్థితిలోకి నెట్టేసేది. అంత మాత్రం చేత ప్రతి చోట ఇదే జరుగుతుందని చెప్పలేం. కానీ ఒక కానిస్టేబుల్, అతగాడి పెళ్ళాం ఇద్దరూ కలిసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని మర్డర్ చేశారు. అది కూడా దేనికోసము అంటే అతని దగ్గర ఉన్నటువంటి బంగారం అది కాజేయాలని ప్లాన్ వేసి మరి మర్డర్ చేశారు. అయితే ఆ మర్డర్ చేసిన తర్వాత అంటే ఆ కానిస్టేబుల్ పేరు విశ్వనాథ్. ఆ విశ్వనాథ్ భార్య కంప్లైంట్ ఇస్తే, అంటే మల్లన్న సాగర్ దగ్గర తెలంగాణలో జరిగింది ఈ సంఘటన. మల్లన్న సాగర్ దగ్గర ఈ కానిస్టేబుల్ మృతదేహం కనిపించింది. ఈ కానిస్టేబుల్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోలీసులు ఇది హత్యగా తేల్చారు, ఎవరో దాడి చేసి చంపేశారు అని. దీని మీద ఆయన భార్య, చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఎంక్వైరీ చేస్తే బయటపడిన విషయం, ఇతగాడికి ఇది ఈ నేను చెప్తున్నది సరిగా అర్థం చేసుకోండి. కానిస్టేబుల్ అతని భార్య కలిసి విశ్వనాథ్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని చంపేశారు. రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తిని. దేనికి అంటే అతడు వంటి మీద ధరించిన బంగారు ఆభరణాల మీద కన్నేసి. ఇది కూడా ఎవరు ఈ ప్లాన్ ముందు వేశారంటే ఈ కానిస్టేబుల్ భార్య రేణుక, ఆమె పేరు. చూడండి, మనం ఎక్కడో సినిమాల్లో చూస్తాం ఇలాంటి విలన్ క్యారెక్టర్ని. తన మొగుడు కాకుండా మరి ఒక వ్యక్తి ఒంటి మీద ఉన్న బంగారం మీద కన్నేసి తన మొగుడికి చెప్తే, కానిస్టేబుల్ మొగుడికి, ఆ కానిస్టేబుల్ పెళ్ళాము అంటే ఈ ఇద్దరు కలిసి విశ్వనాథ్ని హత్య చేశారు. హత్య చేసి బంగారాన్ని దోచుకున్నారు. తర్వాత విశ్వనాథ్ భార్య కంప్లైంట్ ఇచ్చిన మేరకు పోలీసులకి ఈ విషయం తెలిసింది. మరి వీళ్ళిద్దరిని, ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరిని, మర్డరర్స్ ఇద్దరిని పోలీస్ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకొక దారుణం బయటపడింది. వీళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక వృద్ధురాలి అమాయకత్వాన్ని, నిస్సహాయతని ఆసరాగా చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం నిన్ను అని చెప్పి ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా గాజేశారట. చూడండి, అంటే వీళ్ళు డెలిబరేట్గా చేసిన పని ఇది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కాబట్టి దీనికి పడే శిక్ష చాలా ఎక్కువగా ఉండాలి. వాళ్ళేమి క్షణికావేశంలో చేసిన హత్య కాదు అది. బంగారం కోసం చాలా ప్లాన్డ్గా విశ్వనాథ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఒక ఇల్లు చూద్దాము, ఆ ఇల్లు బేరమాడదాము రండి అని పిలిపించి మర్డర్ చేశారు. ఆ తర్వాత మల్లన్న సాగర్లో పారేసి వెళ్ళారు. దాని తర్వాత ఎంక్వైరీలో ఈ ముసలావిడిని కూడా మోసం చేసిన విషయం బయటపడింది. ఇలా 16 లక్షల వరకు ఈ 2 ఇన్సిడెంట్లో వీళ్ళు కాజేయగలిగారు. బయటపడినవి మాత్రమే ఇవి. బయటపడనివి ఇంకెన్ని ఉండాలి. అందుకే మనకి చాలా సన్నిహితంగా మెలిగే వాళ్ళు కూడా మనల్ని తీసుకెళ్ళి ఏ హత్యో, గాయాల బారిన పడేలాగా చేయటమో జరగకుండా ఉంటుంది అంటే అది కేవలం మన అదృష్టం మాత్రమే. వీడు కానిస్టేబుల్ అయి ఉండి జనాల్ని కాపాడటం అటు ఉంచండి, జనాల్ని మర్డర్ చేసే స్థాయికి వచ్చాడంటే ఇతని మానసిక స్థితి ఏంటి? అలానే ఇతగాడికి పెళ్ళాము సహకరించడం, పెళ్ళాం చెప్పిన ప్రోద్బలం మేరకే మర్డర్లు చేయటం. ఈ ఇద్దరిని ఏం చేయాలి? అలానే మన చుట్టుపక్కల వృద్ధులు ఉంటారు, ఒంటరిగా జీవించే వాళ్ళు ఉంటారు, అలానే అమాయకులు పిల్లలు ఉంటారు. వీళ్ళని మనకి బాగా తెలుసు అని చెప్పి ఇతరులకు అప్పచెప్పగలమా? ఒక గంట సేపు వీరిని కనిపెట్టముండండి అని చెప్పగలమా? అలానే వీరిని భరోసాగా చూసుకొని కాస్త డబ్బు దగ్గరలో పెట్టగలమా? బంగారాన్ని ఒంటి మీద ఉంచుకోగలమా? నెవర్. అంటే సొసైటీ అలా మారిపోయింది, ఈ మనుషులు మారిపోయారు. కాబట్టి ప్రతి వ్యక్తిని అనుమానించాలా అంటే అనుమానించాల్సిందే. మీకేదో మాయ చూపిస్తారు, ఏదో మేలు చేస్తున్నట్టు నటిస్తారు. మన దగ్గర అద్దెకు ఉండేవాళ్ళు కావచ్చు, మన ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు కావచ్చు, లేదు మన ఓనర్లు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవ్వరైనా సరే మనల్ని మోసం చెయ్యరని అసలు గ్యారంటీ లేదు. మన మీద దాడులు చేయాలని గ్యారంటీ లేదు. మన కుతుకలు కత్తిరించరని గ్యారంటీ లేదు.
ఇంత కటువుగా చెప్తున్నా కూడా వాస్తవం అదే. నమ్మిని ఇప్పటికే మామూలుగా క్రైమ్ డేటాని కానీ, హత్యలు జరుగుతున్న తీరు, నేరాలు జరుగుతున్న తీరును చూసినా కూడా ప్రతి పోలీసుల తాలూకు నివేదికల్లో ఉండేది ఒకటే. జరుగుతున్న నేరాల్లో 93% చాలా దగ్గర వాళ్ళు, నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తున్నవి అని. ఈ దశలో ఇక నమ్మకం అనే మాటకి తావు ఇస్తే మీరు మోసపోవటానికో, బాధించబడటానికో ద్వారం తెరిచినట్లే లెక్క. ఎంత క్లోజ్ రిలేటివ్స్ అయినా, ఎంత క్లోజ్ సర్కిల్స్లో స్నేహితులైనా సరే, ఏది మనకి అపకారం, చెడు పెట్టరని గ్యారంటీ లేనే లేదు. ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అది మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలనిపిస్తుంది ఎవ్వరికైనా సరే. చెప్తున్న దాంట్లో అతిశయోక్తిని పక్కన పెట్టండి. గతం 15 రోజుల నుంచి గనక మనం చూస్తే, అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, ఒక భర్త భార్యను వెంటాడి మరీ నరికి చంపాడు. ఇది పోలీస్ స్టేషన్కి రాజీ కోసం పిలిచి మరి. ఇంకొక భార్య తన ప్రియుడితో కలిసి మొగుడిని మర్డర్ చేసింది. అలానే ఒక కూతురు తల్లిదండ్రులకి నిప్పు పెట్టింది ఆస్తి కోసమని. ఒక తండ్రి చెయ్యకూడని పని ఒకటి చేశాడు. అలానే నమ్మించి కుత్తుకలు కోసే స్నేహితుల సంఘటనలు కూడా చూస్తూ వస్తున్నాం. పెరుగన్నంలో విషం పెట్టి చంపుతున్న వాళ్ళు, స్నేహితులతో చిన్న చితక గొడవల్ని మనసులో పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత కక్ష సాధిస్తున్న వాళ్ళు, ఇలాంటి ఒక సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండటంలో తప్పేమీ లేదు. ఈ సంఘటనలో మనం ఉదహరించిన వాటిలో అవతలివాడి తప్పు ఉన్నా కూడా, అంటే బాధితుడు, హతుడు తాలూకు తప్పిదం ఉన్నా కూడా అతనికి అంతిమ తీర్పు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే అతని మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు. మీరు నిలువెత్తు ధనం తీసుకొచ్చి పోసిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన తాలూకు లోటుని తీర్చలేరు. అందుకనే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒకరి నమ్మకం మీద ఒకరి భరోసా మన కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, చుట్టాలని, స్నేహితుల్ని వదిలేయద్దు. ఈ కేటగిరీలో అవతల వాళ్ళు బాధితులు, ప్రస్తుతానికి యువతల వాళ్ళు బాధించేవాడు కావచ్చు. ఈ వరసటు మారినా కూడా జరిగేది అదే. స్నేహితుడు చుట్టాలని మర్డర్ చేయొచ్చు, మర్డరర్స్ మన స్నేహితులుగా ఉండొచ్చు, చుట్టాలే మనల్ని ఏదైనా చేయొచ్చు. అంటే ఎంత విషవలయం మన చుట్టూ ఉన్నదనేది గ్రహించాలి. మనకి మోసపోవటం అనేది మానసికంగా ఎంత దెబ్బతీస్తుంది అన్నది ఆ మోసపోయిన తర్వాత కానీ అర్థం కాదు. అది ఎలా ఈ తరహా మోసమైనా సరే, సైబర్, హైటెక్, ఫ్రాడ్, ఓటీపీ, డిజిటల్ అరెస్ట్ ఏవైనా కావచ్చు. బంగారం కోసం మర్డర్లు చేయొచ్చు. ఈ లిస్టులో ఫలానా వృత్తిలో ఉన్నవాళ్ళు మినహాయింపు అని చెప్పడానికి లేదు. ఏ వృత్తిలో ఉన్నవాడైనా ఏ మోసమైనా చేయవచ్చు. జస్ట్ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండవచ్చు. నమ్మి చెడినవాడు లేడు అనేది ఒక పాత తరంలో పాటలాగా, ఒక మంచి మాటలాగా చెప్పుకుంటారేమో కానీ వాళ్ళ గురించి వాళ్ళు, నమ్మి బాగుపడినవాడు లేడు ఇప్పుడు ఒక మనిషిని అని అంటే అది అతిశయోక్తి కానే కాదు.